నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ వ్యవహారం చూస్తూ ఉన్నాం. చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కోర్స్ అన్ని మీడియాల్లో ఇదే చర్చ అయిపోయింది. గతంలో ఈ 2-3 రోజుల్లో ఎంత ఉధృతంగా ఈ వ్యవహారం సాగిందో అందరం చూసాం. అరెస్టుల వరకు పోయింది. అయితే ఇదంతా చల్లబడుతుందిలే అనుకునే టైంలో ఇంకొక చర్చ తెర మీదకి వచ్చింది. దీని వెనకంతా గాంధీ వెనకాలంతా, లేకపోతే ఈ రచ్చ జరగడం వెనకంతా చంద్రబాబు నాయుడే ఉన్నాడు. చంద్రబాబు నాయుడే కీ రోల్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి గేమ్లో గాంధీని ఉపయోగించుకొని ఇలా చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ వస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడికి సంబంధం ఉంది, చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అనుకుంటే చంద్రబాబు నాయుడికి వచ్చే ప్రయోజనం ఏంటి ఇక్కడ? అసలు చంద్రబాబు నాయుడికి ఇలాంటి గేమ్ని నడిపించాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? యాక్చువల్గా రాజకీయంగా బలపడాలని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. అందుకు 15 రోజులకు ఒకసారి ఆయన మీటింగ్లు పెడతానని ఎన్టీఆర్ భవన్కి వచ్చి చెప్పాడు. 15 రోజులకు ఒకసారి వచ్చి మీటింగ్లు పెడితే కనుక ఆయన స్థాయిలో ఆయన ఎలా డెవలప్ చేసుకుంటారో చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇష్యూలో, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు రాజకీయంగా బలపడేది ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటారు అని మనం అనుకోవచ్చు. అసలు అయి ఉంటారా? అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. అలాగే ప్రతి నాయకుడికి కూడా ఒక వ్యవహార శైలి ఉంటుంది. వివాదాల ద్వారా, విద్వేషాల ద్వారా ప్రజల మనసుల్లో పాగా వేయాలి, ప్రజల మన్నన పొందాలి అని చెప్పనే ఐడియాలజీ తెలుగుదేశం పార్టీది కాదు. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ప్రజల సమస్యల పట్ల స్పందించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేశారు, ప్రజల మన్నన పొందారు. మన్నన పొందలేని రోజు ఓడిపోయారు. అంతేగాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, తమ రాజకీయ ఎదుగుదల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు పెంచి, ఘర్షణపూరిత వాతావరణాలు సృష్టించి, ఆ ఉద్రిక్తతల్లో నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పాపం గడుపుకోవాలన్న ప్రయత్నం ఏ రోజు చేయలేదు. నాకున్న అనుభవంలో భవిష్యత్తులో కూడా అటువంటి విధానాన్ని ఎంచుకుంటారని చెప్పి నేను నమ్మట్లా. కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రధాన రాజకీయ పక్షంగా దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రస్తుతం బీఆర్ఎస్గా చలామణవుతున్న ఒకనాటి టీఆర్ఎస్, వారికి రాజకీయంగా అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపిస్తూ ఉన్నారు. మనం ఎలా అయితే తల్లి పొత్తిళ్లలో ఉన్న బిడ్డ అన్నం తినకపోతే బూచాడు వస్తాడు, బూచాడికి నేను బట్టిస్తా, లేదు ఆ పిల్లాడు మారం చేస్తుంటే బూచాడు వస్తాడు, నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అని చెప్పని ఆ కంటికి కనిపించని బూచాడిని ఒక భయంగా చూపించి ఆ పిల్లాడిని అదుపులో పెట్టే ప్రయత్నం తల్లి చేస్తుందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా పబ్బం గడుపుకోవడంలో బీఆర్ఎస్ నాయకత్వం సఫలీకృతమైంది. కానీ ఈ బూచాడు డ్రామా ఎన్నాళ్ళు నడుస్తుంది? ఆ పిల్లాడు పెద్ద అయ్యే వరకు నడుస్తుంది. అంటే వాడికి సొంతంగా ఊహరానంత వరకు ఈ తల్లి పెట్టే భయం అదుపాజ్ఞలో ఆ పిల్లాడు ఉంటాడు. వాడికే సొంతంగా ఆలోచన, ఊహ తెలిసి, వాడికి పరిజ్ఞానం పెరిగి లోకం పోకడని చూడటం నేర్చుకున్న తర్వాత ఈ బూచాడనే మాట తల్లి ఎత్తది ఇంకా. ఎందుకంటే తన పప్పులు ఆ పిల్లాడి దగ్గర ఉడకమని చెప్పని తెలుసు. ఇప్పుడు ఆ పిల్లాడికి 11 ఏళ్ళు వచ్చాయి. అదే అంటున్నా. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా 2018లో కాంగ్రెస్, తెలుగుదేశం కలిపి అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేస్తున్న సందర్భంగా అప్పటికే కొత్తగా విడిపడ్డ 2 రాష్ట్రాలు, చాలా అంశాల పట్ల ఇంకా ప్రజల్లో ఎమోషన్స్ ఉన్నాయి, కొంత ఉద్రిక్తత కూడా కొన్ని సందర్భాల్లో తలెత్తుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో చూసారా, కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడే ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు అన్న అంశాన్ని సాగ్గా చూపించి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మలచగలిగింది. ఫలితాల రూపంలో సఫలీకృతం కూడా అయింది. కానీ అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే సమాజం
ఇక చాలు మీ పాలన అని చెప్పని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని అధికారానికి దూరం చేశారు. కాబట్టి ఇవాళ అన్ని సందర్భాల్లో అదే పడికట్టు పదాలు ప్రజలకు రుచించవు. దశాబ్ద కాలం పాటు మీరు అధికార పక్షంగా మీ పాలనా దక్షత, మీ వ్యవహార శైలి, మీ పాలన వల్ల సమాజంలో వచ్చిన మార్పు చేర్పు ప్రాతిపదికగా మీకు ఎన్నికల్లో తీర్పు దక్కింది. అసెంబ్లీ ఎన్నికల నాడు దక్కిన దానికన్నా ఘోరమైన తీర్పు పార్లమెంట్ ఎన్నికల్లో దక్కింది. అవును. ఇటువంటి పరిస్థితుల్లో అంతర్గతంగా మీ పార్టీలో తలెత్తిన సంక్షోభం, ఒకనాడు పార్టీ ఫిరాయింపుల వల్ల 2004 రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు బాధితులుగా మారారు. కానీ అదే బాధితులుగా మారిన మీరు 2014లో మీకు అధికారం చేజిక్కిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రాజకీయ అస్థిరతకు కూడా మీరే కారణమయ్యారు. రాజకీయ పక్షాలని అస్థిరపరిచే కార్యక్రమానికి మీరే ఆద్యులు. నేను తప్పించి తెలంగాణ ప్రాంతంలో మరే రాజకీయ పార్టీకి మనుగడే ఉండకూడదు అని చెప్పని ఆలోచన చేసింది మీరు. రాజ్యాంగ సంక్షోభం అంటే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించారు. అదే సందర్భంలో కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ స్థాయిలో ఉండి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ విషయంలో త్వరితంగా నిర్ణయం తీసుకోవటం లేదు అని చెప్పని ఆరోపణ చేసిన మీరే 2014 నుంచి అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇది మీరు సృష్టించుకున్న సంక్షోభం. ఇది నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని చెప్పని మీరు తెలంగాణ సమాజంలో ఏ రాజకీయపు అనైతికతని పెంచి పోషించారో ఇవాళ అదే అనైతికత మిమ్మల్ని కూడా కాటేస్తూ ఉంది. ఒకసారి మీరు అధికారం కోల్పోగానే వివిధ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించేశారు. మీ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే మీ శాసనసభ్యులు కూడా పార్టీలు ఫిరాయిస్తూ ఉన్నారు. మీరు ఎలా అయితే తెలుగుదేశంలో నెగ్గిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, కాంగ్రెస్లో నెగ్గిన సబితేంద్రారెడ్డి గారిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారో అదే వైఖరి ప్రదర్శిస్తా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీ పార్టీలో నెగ్గి ఇవాళ కాంగ్రెస్కు అనుబంధంగా కొనసాగుతూ ఉన్న అరగిపూడి గాంధీ గారిని కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రకటింపజేసుకున్నారు. ఇది మీ పార్టీలో మీ నాయకత్వంతో విభేదించి అధికార పార్టీ వైపు ఫిరాయించిన శాసనసభ్యులకి, మీతో కొనసాగుతున్న శాసనసభ్యులకి మధ్య కొనసాగుతున్న వివాదం. దీంట్లో ప్రాంతీయ ప్రస్తావనలు తీసుకొచ్చి, కులాల ప్రస్తావనలు తీసుకొచ్చి, అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతా ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో తన పార్టీ తన కార్యాలయం వరకే యాక్టివిటీ పరిమితం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి దీన్ని ఆపాదించడం అంటే చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపిన మాత్రాన ఎల్లకాలం పరిగణలోకి తీసుకోవడానికి తెలంగాణ సమాజం కూడా సిద్ధంగా ఉండదు. ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవచ్చా, ఒకవేళ చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపిస్తున్నాడు అని అనుకోవడానికి, ఒకవేళ నడిపిస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చే లాభం ఏంటి మాట్లాడుకోవచ్చా? ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఒక సీజన్డ్ పాలిటీషియన్, ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది. అవును కదా. తెలంగాణ గడ్డ మీదే ఆ రాజకీయ పార్టీ ప్రస్థానం మొదలైంది. 17 సంవత్సరాల పాటు తెలంగాణని కూడా కలుపుకొని పరిపాలన చేసింది ఆ పార్టీ. రేపు తమ పార్టీని విస్తరించాలని చెప్పని ఆకాంక్షించేవాళ్ళు ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిపి కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇవాళ ఆ రెండు రాజకీయ పార్టీలకి ఇక్కడ కూడా ప్రస్థానం ఉంది కదా. భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కీలక స్థానంలో ఉంది కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం తెలంగాణలో తిరిగి మొదలవ్వాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోగం ఇక్కడ కూడా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిపి అలయన్స్ పార్ట్నర్గా ఇక్కడ రాజకీయ పక్షాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తారు. వారి రాజకీయాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప రాజకీయంగా తమకు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ బలహీనపడితే తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుద్ది అనుకుంటే ఆ ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించుతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీజేపీలోనో టీడీపీలోనో జనసేనలో చేరట్లా. దానికోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకొని బీఆర్ఎస్ని బలహీనపరిచే కార్యక్రమానికి ఆయన బాధ్యుడు, ఆయన ఆదేశాలతోటి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పే ప్రయత్నం 100కి 100 పాళ్ళు తమ పార్టీ నుంచి, తమ నాయకత్వాన్ని నుంచి విభేదించి దూరం జరుగుతున్న శ్రేణులలో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి బూచిగా చూపించి మీరు ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిస్తే అది చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరుద్ది అని చెప్పడం ద్వారా మీ శ్రేణుల్లో ఎమోషనల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు కారణంగా మళ్ళీ రేపు ఆంధ్ర ఆధిపత్యం పెరుగుద్దేమో, మనం బీఆర్ఎస్ని ఓన్ చేసుకోవాలనే
ఆ మనోభావాలు బలపడతాయని అంటే అనుకుంటున్నారేమో ఇక్కడ కానీ లాజికల్ గా మాట్లాడుతున్నాం. ఒక మాట చెప్తా. ఇవాళ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం అసలు పోటీయే చేయలే. అవును. పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయకున్నా కూడా మీకు వచ్చిన సంఖ్యాబలం ఏంటి? 0. మరి మీ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది? మీ వైఫల్యం అది. మీ నాయకత్వం పట్ల తెలంగాణ సమాజం నమ్మకం కోల్పోయింది. ఆ నమ్మకం ఎలా పెంచుకోవాలని ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లో చర్చనీయాంశం చేయండి. ప్రజల పక్షాన పోరాడండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అంటే కీలకమైన నాయకులు ఎవరు ఇలాంటి ప్రకటనలు చేయలేదు, కానీ కొంతమంది చేసేటువంటి ప్రయత్నం నేను అదే చెప్తున్నా. కీలక నాయకత్వం మీరు చెయ్యకున్నా ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఇవాళ ప్రాంతీయ విద్వేషాలు పెరిగే ప్రకటనలు చేయటం ద్వారా మీ పార్టీ ప్రయోజనాలే దెబ్బతినే ఆస్కారం ఉంది. ఎందుకనంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఒకసారి బేరీ చేసుకోండి. ఏ ప్రాంతంలో వచ్చిన డివిజన్లో మీకు జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని చేరువ చేసినవి ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే తెలంగాణ రూరల్ సమాజానికి హైదరాబాద్ నగర పరిధిలో భిన్నమైన తీర్పులు మన అసెంబ్లీ ఎన్నికల్లో రావడంలో కీలకంగా ఏ ఓట్ బ్యాంక్ మీకు అనుకూలంగా పనిచేసిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా మీరు రూరల్ తెలంగాణలో పోలరైజేషన్ మాట ఏమో కానీ మీకున్న ప్రస్తుతం నగర పరిధిలో ఉన్న బలాన్ని కూడా కోల్పోయే పరిస్థితులకి మీకు మీరే దారి తీసుకున్నట్టు అవుద్ది. కాబట్టి ఈ విషయంలో ఈ విధమైన సంయమనం కోల్పోయి ప్రకటన చేస్తున్న వాళ్ళని కట్టడి చేయటం ద్వారా మీ పార్టీ గౌరవాన్ని మీరు పెంపొందించుకుంటారు. కట్టడి చేయకుండా ఉంటే ఇటువంటి వాళ్ళని ఎండార్చ్ చేసిన నాయకత్వంగాన్ని మిమ్మల్ని పరిగణించి రేపటి రోజున నష్టానికి మీరే బాధ్యులవుతారు.